తెలంగాణ టార్గెట్గా పావులు కలుపుతున్న బీజేపీ. హైదరాబాద్లో భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. లక్షల కోట్ల రూపాయలతో తెలంగాణ అభివృద్ధికి శ్రీకారం. పశ్చిమ బెంగాల్ మాదిరిగానే త్వరలో తెలంగాణ తమ ఖాతాలోకి అంటున్న బీజేపీ నాయకులు. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన బీజేపీ నాయకులు. సందర్భంగా రెండు అంశాలను ఉటంకించాల్సిన అవసరం ఉంది. గౌరవ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ భారతదేశంలో 12 సంవత్సరాలు జరిగిన అభివృద్ధిలో ఎక్కడ కూడా మచ్చలేని పరిపాలన జరుగుతుంది. ఎక్కడ కూడా అవినీతి అనేది ఇక్కడ ఒక మచ్చలా కూడా కనపడకుండా మరి అవినీతి రహితమైనటువంటి పాలన కేంద్ర ప్రభుత్వం జరుగుతుంది. ఒక కేంద్ర ప్రభుత్వమే కాదు, ఎక్కడైతే ఎన్డీఏ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 22 రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిపి అధికారం ఉన్న రాష్ట్రాలు కూడా ఎక్కడ కూడా మచ్చలేని పాలన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరుగుతుంది. దీనిని ప్రజలందరూ కూడా చాలా సునిశ్చితంగా గమనిస్తున్నారు. అసలు ఎందుకు జరుగుతుంది? ఒక సంవత్సరం గవర్నమెంట్ రాగానే అవినీతి, మరి అలంకరణ, బంధుప్రీతి, వాళ్ళ కుటుంబ రాజకీయాలు అనేక కనపడతాయి. ఒక భారతీయ జనతా పార్టీని మరి ఎక్కడ కూడా మచ్చ కనపడతలేదని చెప్పి ప్రజలు చాలా సునిశ్చితంగా భారతీయ జనతా పార్టీని అబ్జర్వ్ చేస్తున్న తరుణంలో నిన్నగాక మొన్న మీ అందరికీ తెలుసు, పత్రికా మిత్రులకు బాగా తెలుసు, మాకన్నా ఎక్కువ తెలుసు కాబట్టి మీకు తెలుసు, 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో అఖండ మెజారిటీతో 3 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ కోటాలో తింది. దాంట్లో వెస్ట్ బెంగాల్ అనేది 1925లో ఏ అయితే ఆర్ఎస్ఎస్ గౌరవ గురూజీ రాధాశ్యామ్జీ గారు, శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు జన్మించిన స్వస్థలమైనటువంటి ఆ ప్రాంతంలో ఈ దేశానికి స్వాతంత్రం రావాలి, ఈ దేశం ఉండాలంటే ఆర్ఎస్ఎస్ ఒక్కటి మాత్రమే మార్గం అని చెప్పినటువంటి గురూజీ సొంత రాష్ట్రంలో మరి వారి నాటి కలలు కన్నా బెంగాల్ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ ఇలా కైవసం చేసుకోవడం జరిగింది. దానిలో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్నదంటే ఏదో మేము గుంజుకున్నది కాదు. ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల పూర్తి నమ్మకంతోన భారీ మెజార్టీ బెంగాల్లో 206 సీట్లు ఇవ్వడం అక్కడి భారతీయ జనతా పార్టీని నమ్మిన ప్రజలకు, బెంగాలీ ప్రజలకు, మా కార్యకర్తలకు ఈ వేదిక ద్వారా మేము మరొకసారి వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు వేరే పార్టీలు ఉన్నాయి, వేరే పార్టీలకు భారతీయ జనతా పార్టీకి తేడా ఉంది. ఇలా అస్సాం ఉంది, అస్సాంలో 3వసారి మా సీట్లు పెరిగినాయి. 3వసారి 5 భాగాల్లో 400 సీట్లు ఇచ్చిండ్రు ప్రజలు. మరి ఎక్కడన్నా అలా జరుగుతుందా? లేదు. వేరే పార్టీలకు ఇస్తుండ్రా? లేదు. కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో అంత్యోదయ సిద్ధాంతంతోన, అవినీతి రహిత పాలనతోన, కుటుంబ రహిత పాలనతోన ప్రజా యొక్క సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని విశ్వసించే ప్రజలు ఇలా అస్సాంలో మళ్ళీ 3వసారి కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీని విశ్వసించారు. అదేవిధంగా పుదుచ్చేరిలో కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిండ్రు. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో రోజు రోజుకు విశ్వాసం, నమ్మకం, ప్రేమ పెరుగుతుంది. దాన్ని మిగతా పార్టీలు జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ అంటది ఓటు చోరీ అంటది. అరే మీరు కేరళలో గెలుస్తేనేమో ఓటు చోరీ లేదు, అవే ఈవీఎంలు కదా, అవే అధికారులు కదా, అదే ఈసీ కదా. మీరు గెలిస్తే ఓటు చోరీ లేదు, ప్రజా తీర్పు. భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఓటు చోరీ. ఇది ఎక్కడన్నా ఉందండి? 60 ఏళ్ళు పరిపాలించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజ్యాంగం పట్ల, రాజ్యాంగబద్ధ సంస్థల పట్ల, ఎన్నికల పట్ల నమ్మకం లేనప్పుడు మీరు ఈ దేశాన్ని పరిపాలించే అర్హతనే లేదని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు గెలిస్తేనేమో న్యాయబద్ధం, ఓడిపోతేనేమో అన్యాయం అని చెప్పి ఒక పార్లమెంటులో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు, ఇంకెవరో చోటామోట లీడర్ మాట్లాడితే సరే ఏదో బాధావేశంలో మాట్లాడింది అనుకోవచ్చు, కానీ పార్లమెంటు వ్యవస్థను విశ్వసించి ప్రమాణం చేసినటువంటి ప్రతిపక్ష నాయకుడే ఓటు చోరీ, ఈవీఎంలు తక్కువ లేవు,
ఓటు సత్కరించిందని చెప్పి మాట్లాడము మీకు ఈ రాజ్యాంగం పట్ల రాజ్యాంగబద్ధ చట్టాల పట్ల నమ్మకం లేదని ప్రస్ఫుటంగా అర్థమైంది. అదేవిధంగా మహిళా బిల్లు ఇలా భారతీయ జనతా పార్టీ ఏదో వ్యక్తిగత ఎజెండా కాదది. భారతీయ జనతా పార్టీ గౌరవ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 2 అంశాలను ప్రధానంగా తీసుకుంటాడు. ఈ దేశం బాగుపడాలన్నా, ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా నిర్వీర్యమవుతున్నటువంటి యువత ముందుకు రావాలి, రాజకీయాల్లో యువత యొక్క భాగస్వామ్యం పెంచాలని చెప్పి వారు అనేక వేదికల మీద చర్చించడం జరుగుతుంది. రెండవ అంశం నారీ శక్తి. ఇలా దేశంలో 50% ఉన్నటువంటి మహిళా శక్తిని ఈ యొక్క సమాజ నిర్మాణంలో, ఈ యొక్క సమాజ పరిపాలనలో, మరి అడ్మినిస్ట్రేషన్లో కానీ వ్యాపారంలో కానీ వాళ్ళని భాగస్వామ్యం చేయకపోతే ఈ దేశం వెనుకబడిపోతుంది. కాబట్టి నారీ శక్తికి పెద్దపీట వేయాలని చెప్పి గౌరవ నరేంద్ర మోదీ గారు భావిస్తున్నారు. ఆ క్రమంలో గతంలో 2023లో బిల్లు పెడితేనేమో నేను బల్లలు గుద్ది సర్చిన వాళ్ళు మొన్న నారీ బిల్లును 33% రిజర్వేషన్ పెడితే ఒక ఆయన చెప్తాడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు, అందరికి అన్యాయం చేస్తాడు, అందరికి అబద్ధాలు చెప్తాడు. కానీ పార్లమెంట్లో పోయి నేను ఆపొచ్చిన మహిళా బిల్లును అని చెప్పుకుంటాడు. అరే నాన్న చెప్పుకో, గట్టిగా చెప్పుకో, నీవే మంచిగా చెప్పుకో. ఎందుకు చెప్తున్నామంటే ఏ మహిళా బిల్లును వ్యతిరేకించిన మమత మన బెంగాల్ టీఎంసీ పార్టీ ఉందో ఇవాళ మహిళలు మట్టి కనిపించారు. ఏ మహిళా బిల్లును వ్యతిరేకించిన డిఎంకే తమిళనాడులో మహిళలు మట్టి కనిపించారు. ఏ మహిళా బిల్లును వ్యతిరేకించిన కమ్యూనిస్ట్ పార్టీని కేరళలో వ్యతిరేకించారు. ఇవాళ మహిళా బిల్లును ప్రతిపాదించినటువంటి భారతీయ జనతా పార్టీని సగౌరవంగా ఇలా మహిళలు ఆదరించి ఇలా వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో భారీ మెజార్టీ ఇచ్చారు. ఈ అంశం సరిపోదా మీకు? ఇంకా నాన్న జ్ఞానం రాదా మీకు? మీరు చేస్తున్న తప్పు ఇంకా మీకు అర్థమైతే లేదా? ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని మహిళా బిల్లుకు మేము సహకరిస్తామని చెప్పుకుంటే రేపు జరగబోయే ఓట్లన్నా కొన్ని పడతాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మాటను సవరించుకోమని చెప్తున్నాం. లేకపోతే అక్కడ మమతా బెనర్జీకి, ఇక్కడ డిఎంకేకు, అక్కడ కేరళ పట్టిన గతి మీకు పట్టబోతుందని చెప్తున్నాం. కారణం ఏంటంటే ఇలా పార్లమెంటు ఒక కౌరవ సభను తలపించిందండి. కౌరవ సభ మన భారత ఇతిహాసాలు చెప్తున్నాయి. మహాభారతంలో ద్రౌపది దేవికి అవమానం జరిగితే ఏ కౌరవులు అయితే చూసి పైశాచిక ఆనందం పొందినరో వాళ్ళంతా నాశనం అయిపోయినరు. అదే కౌరవ సభ ఇలా పార్లమెంటులో తలపించింది. మహిళా బిల్లును ఓడగొట్టి పైశాచిక ఆనందాలు సీట్లు పంచుకుంటుండండి ఈ దేశంలో ఉన్న దౌర్భాగ్య రాజకీయ నాయకులు. రేపు వాళ్ళకి ఆ గతి పట్టింది. మొన్ననే రిజల్ట్ ఇమ్మీడియట్గా చూపించింది. మరి నువ్వు చెప్పుకుంటున్నావు ముఖ్యమంత్రి గారు నేను పోయి బిల్లు నాపించినని. రేపు రాబోయే ఎన్నికల్లో నీ తల ఎక్కడ పెట్టుకుంటావు ఒకసారి చూసుకోమని చెప్తున్నాం. మహిళలు ఆగ్రహిస్తే ఇలా బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ఏం జరగబోయిందో, తమిళనాడు ఏం జరిగిందో అదే జరగబోతుందని మరి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. అదే కాకుండా ఇంకొక అంశం, ఇలా పార్లమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ ఏదో అర్థమైతలేదు. గాయరు చేస్తుంది డిలిమిటేషన్. కానీ మీ ఎజెండా ఏంది, మీ ప్రతిపాదన ఏంటంటే చెప్తలేదు. మన ఎజెండా ఏంది? నరేంద్ర మోదీ గారు తెచ్చిన ప్రతి బిల్లును వ్యతిరేకించడం, ఈ భారతదేశానికి మేలు జరిగేటటువంటి ప్రతి బిల్లును వ్యతిరేకించడం. పత్రికా మిత్రులు తెలుసు, 370 ఆర్టికల్ వ్యతిరేకించారు కదా. అట్లాంటివి అన్ని భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించి దేశం కోసం, ధర్మం కోసం, భారతదేశ అభివృద్ధికి వ్యాట్ చేసే వ్యతిరేకించారు. మరి అన్నిటినీ అమలు చేసి ఇలా భారతీయ జనతా పార్టీ ఏదైతే స్టాండ్ తీసుకొని ముందరకు పోతుందో ఇలా డీలిమిటేషన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించింది. అరే కారణం ఏందయ్యా, మీకు జరుగుతున్న నష్టం ఏందో చెప్పండి అంటే ఒక మాట చెప్పారు, దక్షిణ భారతదేశానికి జనాభా ప్రాతిపదికన వద్ద నష్టం వస్తుంది. మరి గౌరవ హోమ్ మినిస్టర్ గారు, గౌరవ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఒకటే మాట చెప్పారు, ఎస్ మేము దక్షిణ భారతదేశానికి నష్టం జరగకుండా మేము న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓన్లీ జనాభా ప్రాతిపదిక కాకుండా ఉన్న స్థానాలకు 50% పెంచి మేము అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి మీ కడుపు నొప్పి ఏంది, మీ బాధ ఏంది?
దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుందన్న మీ తీర్పు సమాధానం దొరికింది కదా, ఎందుకు డిలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నాం? ఇలా డిలిమిటేషన్ మొన్న జరిగి ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి మన అమిత్ షా గారు చెప్పిండు 29 స్థానాలు అయితే, అదేవిధంగా తమిళనాడుకు వస్తాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్ని స్థానాలు పెరుగుతో చాలా కూలంకుషంగా పార్లమెంటుకు సమాధానం చెప్పిండు. అయినా వీళ్ళకి తృప్తి లేదు. కారణం ఏంటంటే వీళ్ళకి ప్రజలకు మీద జరగడం కాదు, వాళ్ళకి మీద జరగాలి. నరేంద్ర మోదీ గారిని వ్యతిరేకించాలి, రెండే వాళ్ళకున్న ఎజెండా. దాని మీద ఇలా జనాభా 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 అని చెప్పి అలసి గొంతు గుర్తించుకుంటున్న కాంగ్రెసు దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గడానికి కర్తలు కర్మలు కర్తక్రియ ఎవరండి? 1972లో 77లో ఎమర్జెన్సీ పీరియడ్లో నాటి గౌరవ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి కుమారుడు సంజయ్ గాంధీ గారు ఏదైతే ఆపరేషన్ తెచ్చిండ్రో హిందువులకు సంతాన తగ్గించే ఆపరేషన్లు బలవంతపు ఆపరేషన్లు ఒక్క హిందూ వర్గం మీదే ఎక్కువ చేయడం జరిగింది. మీరంతా చిన్నగా ఉన్నా, నేను కూడా చిన్నగా ఉన్నా, గుర్తుండి అసలు పారిపోయి బావులకాడ షేర్లుల్లా గుడిసెల్లా ఎక్కడికన్నా దాక్కున్నా చాలా మంది ఆపరేషన్ చేశారు. ఆ జనాభా తగ్గడానికి హిందూ జనాభాను తగ్గించడానికి ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇలా జనాభా గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడదండి? బలవంతపు ఆపరేషన్ చేసిండ్రు, మీ వల్లనే కదా ఈ సౌత్ ఇండియా మొత్తం ఇలా జనాభా తగ్గిపోయింది హిందువులది. దానికి సమాధానం చెప్పాల్సిన కాంగ్రెస్ పార్టీ దాన్ని రాద్ధాంతం చేస్తుంది. మరి ఇది ఎక్కడి న్యాయం అండి? మేము ప్రశ్నిస్తున్నాం. ఫస్ట్ ఇవి దక్షిణ భారత ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. జనాభా కారణానికి, జనాభా తగ్గిపోవడానికి మీరే కారణం అని చెప్పి దాని మీద కూడా మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు మన తెలంగాణకు కానీ దక్షిణ భారతదేశానికి కానీ మహిళలకు కానీ ఎక్కడ మేలు చేసేది విధంగా లేదు. వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవడానికి మేము కూడా ఉన్నాం. రాజకీయాలను చెప్పుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అది విఫల ప్రయత్నం. మీరు చేస్తున్న ప్రయత్నానికి నిన్నగాక మొన్న ఇచ్చినటువంటి రిజల్టే సమాధానం. అది ప్రజలే చెప్తారు, భారతీయ జనతా పార్టీ చెప్పాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ ఇలా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా చాలా హామీలు ఇచ్చిండు. ఇవాళకి ఏం నెరవేర్చలే. ఇప్పుడే కళ్ళాల దగ్గరికి పోయి వచ్చిన రైతులు చాలా సఫర్ అవుతున్నారు. రైతులు ఉచితాల పేరు మీద ఏమేమో చేస్తున్నారు. రైతులను మిషన్ పెట్టి గాలి కొట్టి పంపు కొట్టి కొట్టడానికి పోయినాక ఒక సంచికి ఒక క్వింటాల్కు 20% లాస్ అవుతున్నారు. ఏడుస్తుండ్రు, గొడవ అని ఏడుస్తుండ్రు రైతులు. అంత చేసినాక తీసుకొని మిల్లు కాడిపోతే మళ్ళీ వాళ్ళు 6 కిలోలు తరగని తీసేస్తున్నారు. దీని మీద కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించదు. ఈయన కాంగ్రెస్ పార్టీ రైతుల సమస్యలు పట్టించుకోదు. కానీ ఈ ఉచితం ఇస్తాం, ఆ ఉచితం ఇస్తామని చెప్పి మళ్ళీ 90 రోజుల పండుగ చేస్తుంది. పండుగ ఎవరు చేస్తుండ్రు? మీ కుటుంబాలకు మీకు పదవులు వచ్చిందని చేసుకుంటారు. కానీ మీరు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి 6 వాగ్దానాలు నెరవేర్చడంలో ఫెయిల్ అయినరు. 42 హామీలు ఇచ్చిన నెరవేర్చడంలో ఫెయిల్ అయినారు. కాబట్టి ఫస్ట్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి మీరు పండుగ చేసుకోమని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. మాకు ఈ ప్రెస్ క్లబ్ ద్వారా అవకాశం ఇచ్చి ఈ ఇచ్చిన సమాచారాన్ని మీ ద్వారా ప్రజలకు తీసుకుపోతారని చెప్పి మరొకసారి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ చర్య తీసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై భారత్, జై నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ గారి మీటింగ్ మేము ఫిబ్రవరి నుంచి చాలా భారీ మొత్తంలో మా వాళ్ళంతా సమాయత్తమైనరు. ఆ పోయేటి రోజు కూడా మీ అందరికీ మళ్ళీ షేర్ చేస్తాం. పత్రిక ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రెస్ మీట్ నిర్వహించిన ముఖ్య కారణం నరేంద్ర మోదీ గారి భారీ బహిరంగ సభ పెరేడ్ గ్రౌండ్లో 10వ తారీఖున నిర్వహించడం కోసం కార్యకర్తలు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభిమానులు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు, అన్ని కార్యకర్తలందరూ ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి ప్రతికాముఖంగా ప్రజలందరినీ కోరుతున్నాం. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నడుగొడ్డుకు వస్తున్నాడు. రావడానికి గల ముఖ్య కారణాలు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10,000 కోట్లతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడమే కాకుండా
ప్రజలను ఉద్దేశించి జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగం కొనసాగుతుంది. అదే కాకుండా సాయంత్రం 5 గంటలకు రాజకీయ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం లక్ష్యంగా దాదాపు ఈరోజు ఎన్డీఏ మిత్రపక్షాలు మరియు భారతీయ జనతా పార్టీ కలిపి 22 రాష్ట్రాలలో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని సాధించింది. రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల్లో మళ్ళీ 4 రాష్ట్రాలు లేదా 5 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీలో ఖాతా తెరవడం కోసం తెలంగాణ రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం కోసం ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. పూర్తిగా రాజకీయం సంబంధించిన సభ కూడా ఉంటుంది. అభివృద్ధి కాకుండా భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేయడం కూడా ఆయన ముఖ్య ఉద్దేశం. ఈ రాజకీయ సభ అభివృద్ధి ఒక పక్షాన జరుగుతుంటుంది, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కూడా మరో పక్క జరుగుతూనే ఉంటుంది. ఈ భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం నరేంద్ర మోదీ గారి లక్ష్యం. ఈ దేశం సుభిక్షంగా సురక్షితంగా ఉండాలి అంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ దేశ సరిహద్దులను కానీ ఈ దేశ ప్రజలను కానీ అన్ని మతాల వర్గాల ప్రజలను సమానంగా చూసుకునే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీని మాత్రమే ఈరోజు ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం. అదేవిధంగా పంజాబ్ కానీ ఉత్తరప్రదేశ్లో మరొకసారి విజయం చేకూరుస్తారు భారతీయ జనతా పార్టీకి. పంజాబ్ కూడా ఈసారి మా ఖాతాలకు రాబోతుంది, కర్ణాటక కూడా మా ఖాతాలకే రాబోతుంది, తెలంగాణ కూడా మా భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడబోతుంది. ఒకసారి భారతదేశ చిత్రపటాన్ని చూసినట్టయితే పూర్వం మనం అఖండ భారత ఖండాన్ని చూసినట్టయితే ఏ విధంగా అయితే కాషాయం రెపరెపలాడుతుందో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ చిత్రాన్ని చూస్తే భారతదేశం కాషాయంతో నిండుగా నిండిపోయి ఉంది. చాలా సంతోషపడుతున్నారు భారత ప్రజలందరూ. ఇన్నాళ్లకు స్వతంత్రం సిద్ధించిన 50 ఏళ్ల తర్వాత భారతదేశాన్ని కాపాడే భారతదేశ సరిహద్దులను కానీ భారత పౌరులను కాపాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రజలు విశ్వసించి ఈరోజు 22 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మరొక 5 రాష్ట్రాలు మా ఖాతాలకు వస్తాయని సగర్వంగా చెప్పుకుంటూ ఇది ఏదో రకంగా రాజకీయంగా ఆ రాష్ట్రాలకు గెలవడం కాదు. నరేంద్ర మోదీ గారు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నారు కాబట్టే భారతదేశంలో ప్రతి రాష్ట్రం భారతీయ జనతా పార్టీకి పట్టగలుగుతుంది. ఇది మా నరేంద్ర మోదీ గారు ఘనతగా మేము భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ పేరు పట్ల ధన్యవాదాలు తెలుసుకుంటూ జై హింద్, జై శ్రీరామ్.